చంద్రబాబు వైఎస్ జగన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులకే సర్కార్ ప్రమోషన్లు ఇచ్చిందన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగంలో రాజకీయాలు చొప్పించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ ఆఫ్ సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు. ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్. సిఐలను అవుట్ ఆఫ్ టర్న్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ అంతా ఒకే సామాజిక వర్గం. 37 మందిలో 35 మంది. అందులో మిగిలిన ఇద్దరిలో కూడా ఒకరు అదే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళను పెళ్లి చేసుకున్న పరిస్థితి. అంతటి దారుణంగా డిఎస్పీలను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఈ లిస్టు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు విషయాలు కులాల మధ్య కూడా చిచ్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటారు. ఇది నీచం, పరమ నీచం ఇది సార్. ఎందుకంటే అధికారులు పనిచేస్తారు. అధికారులు పనిచేస్తే ప్రజలెట్టు సహకారాలు ఓడిపోతామని భయంతో కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఒక కులమని కాదు. నా దగ్గర అన్ని కులాలు ఉన్నాయి. వీళ్ళట్టు కాకుండా ఒక కులానికి వంతన పాడుతూ వాళ్ళే సపోర్ట్ చేస్తారని వేరే విధంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అది మంచి పద్ధతి కాదు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత నీచమైన రాజకీయాలను చూడలేదు. ఇది చీప్ పాలిటిక్స్, ఇది నీచమైన పాలిటిక్స్, ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కులాలకు ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? నా ప్రభుత్వంలో ఏ సెక్రటరీస్ ఉన్నారండి? ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారు. మంత్రులు ఎవరున్నారండి? 4 రెడ్లు ఉన్నారు. ఎక్కడెవరికి అన్యాయం జరిగిందండి? సామాజిక న్యాయం చేయడం నేను ముందు ఉంటాను. అట్లా అని చెప్పి అందరినీ కూడా ఉంటారు. అంతేగాని ఒక ఎస్సీ ఉంటారు, ఒక బీసీ ఉంటారు, ఒక ఓసీ ఉంటారు, ఒక రెడ్డి ఉంటారు, ఇంకొక ఆయన ఉంటారు, అందరూ ఉంటారు. అందరితో కలిసి చేసేది రాజకీయం తప్ప రాజకీయాల్లో ఇలాంటి కులాలు మతాలు తీసుకొచ్చి చిచ్చు పెట్టాలని కూడా నీచం, పరమ నీచం. ఇది గుర్తుపెట్టుకోవాలి.